ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా! అయితే ఆ పాలు పడేయకుండా ఇలా స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. ఒక స్ట్రెయినర్ తీసుకొని విరిగిపోయిన పాలు మొత్తాన్ని అందులో వేసేస్తే వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మంచి వాటర్‌తో ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా చూసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఈ విరిగిన పాలు వేసేసి ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులో 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసేసుకొని ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి కొంచెం వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు అంటే మరీ డ్రైగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ నెయ్యి రాసుకొని దాంట్లో ఈ కోవా షిఫ్ట్ చేసుకుంటే విరిగిపోయిన పాలతోటి మంచి కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. నార్మల్ మిల్క్తో చేసినంత సాఫ్ట్గా రాదు కానీ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ ఉంటుంది. ట్రై చేయండి.